అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం, మహాలయ అమావాస్య పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతుంది. అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో పైన కనిపించదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి భూమిపైకి వచ్చిన మన పితృదేవతలకు సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలకు పూజించాలి. వారిని ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి. సెప్టెంబర్ 21 ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబం అంతా తల స్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవత్తితో ఒక దీపాన్ని వెలిగించాలి. అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగను వేయండి. ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృ దోషాలను తొలగిపోయి మీ 7 తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వర్తిస్తాయి. ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివేమీ మేము చేయలేము అనుకునేవారు మీ పెద్దల పేరు మీద పేదలకు దానం చేయండి. ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణాన్ని వదలాలి. తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలండి. ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తర్పణం వదిలేంత పుణ్య ఫలితం కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని వేయండి. ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతల ఆకలి తీరి సంతృప్తి చెందుతారు. అదేవిధంగా గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదృష్టి దోషాలను తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. తొడిమెతో ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాణి పొగను వేయండి. అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి. ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. పితృదోషాలు, ఏలినాటి శని దోషాలు, రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలున్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు మీకు కలిసి వస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి యజమాని గుమ్మం ముందు గంగాజలం చల్లి ఓం స్వాదా దైవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవత స్వాదాదేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది. విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి. కుడి చేతిలో కల్లుప్పుని పట్టుకొని 3 సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదృష్టి దోషాలను తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితులను దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే శుభకార్యాలను, గృహ ప్రవేశాలు వంటివి చేయకూడదు. అమావాస్య రోజున కొత్త వస్త్రాలు, కొత్త వాహనాలు అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు. ఇక నరదృష్టి సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి.
మీకు విశేషమైన ధనలాభం పొందాలనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానంగా ఇవ్వండి. అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉప్పు, గోధుమలు, నెయ్యి, బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలను తొలగి స్థిర సంపదలు, ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం నిషేధం. అలాగే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు, చీపురు ఈ 3 వస్తువులను అస్సలు కొనకూడదు. అలాగే ఈ రోజున ఎవరు కూడా నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. మీ ఇంటికున్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవడం లేదా కనకదార స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళే శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలకు పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.